పెద్ద మనిషి ఏంటి మరి పరిస్థితి ఏంటి? అదే ఇంకేం ఆయన చేసినంత ఏం లేదు. రైతులు నిలిపిస్తున్నారు. 24 గంటల 7 గంటల కరెంట్ అయింది. ఇప్పుడు అప్పుడు 24 గంటలు మోటార్ వేసి ఇంటికాడ వండుకుంటుంటుంది. మోటార్ వేసి ఇంటికాడ వండుకుంటుంటుంది. ఇప్పుడు తెల్లాలు తిరగవలసి వచ్చింది. అప్పుడు కేసీఆర్ వచ్చినాక పొద్దుమీక ఆటోమేటిక్ వస్తే పొద్దుగాల పోయి బంద్ చేసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ నైట్ పోయి పాములకు తెల్లకు పోయి పండుకోవాల్సి వచ్చింది. అసలు పనులు ఆయన చేసి వెనకటికి ఎప్పుడు ఉండే పోయిన కరెంటు కాంగ్రెస్ కాలంలో ఇప్పుడు అదే కరెంట్ అయింది. ఆయన ఎట్లా చూడాలి ఈ ప్రభుత్వ వైఖరిని? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు మళ్ళీ అందరికి అన్ని అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మనకు అందరికి తెలుసలేదా? ఆడోళ్ళకి బస్సు పెట్టిండు ఒకటి, రైతు బంధు అని అదే కొట్టిండు. ఏమో రైతు బంధు కొందరికి వేస్తానంట, అది కూడా లేదు. అది కూడా ఏం లేదు. ఇక పింఛన్ అన్నాడు, అది లేదు. ఆడపిల్లలకు 2500 అన్నాడు, అది లేదు. చేసింది ఒకటి ఆడపిల్లలకు, ఇది మొగల్లో కొట్లాడ పెట్టింది బస్సులు ఒకటే. అంత తప్పింది. మరి ఏంది నీ పెన్షన్ ముచ్చట ఏంది? నీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తుంది. ఇంకా వేరే ఎంతమంది 2000 వస్తుంది. 400 ఇస్తా అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న మీ కాలనీ పరిస్థితి ఏంటి? మరి ఎన్ని ఇండ్లు ఉన్నాయి అక్కడ? ఏంది ఇప్పుడు ఇంత రోడ్డు మీదకి రావాల్సిన ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ ఇప్పుడు దాదాపుగా మనకు ఇక్కడ కింద మన పెద్దమ్మ గుడి కాలనీ మనకు కులమన్యం అంటారు. ఇది ఇక్కడ కానీ మనకు ఇంతకు ముందున్న పెద్దమ్మ పీజీ కాలనీ మారుతి నగర్ ఇస్తాము. అక్కడ కానీ దాదాపు ఈ యొక్క పెద్దమ్మ గుడి కాలనీలే దాదాపు ఒక 60 నుంచి 70 ఇల్లులు పోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే. పేదవాళ్ళు అంటే చిన్న చితగా ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళకున్న 1-2 ఎకరాల పొలము 30-40 లక్షలకు అమ్ముకొని వచ్చేసి మిగతాది లోన్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఈఎంఐలా గడుపుతున్నారు వాళ్ళ జీవితం మొత్తం. దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా ఇది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళు. శని ఆదివారాలు వస్తే కనీసం వీళ్ళు ఫ్యామిలీతోని గడపలేకుండా ఎటు వెళ్ళకుండా ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో ఏమొస్తాయో ఎప్పుడు గుల్లగొడతారు అనే వాళ్ళు అదే ఆలోచనలో కనీసం పెళ్ళిళ్ళు వచ్చినా దావతులు వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఇక్కడ మన ఇది కేపీహెచ్బి దగ్గర సున్నం చెరువు ఉంది కదా, అక్కడ వితౌట్ ఇంటిమేషన్స్ మొత్తం పిల్లలున్న పుస్తకాలున్న అట్లనే గులగొట్టేశారు కదా. అదే భయంతోనే కనీసము 1.5 సంవత్సరం నుంచి ఒక ఫ్యామిలీలో ఒక పిల్లి వచ్చిందనుకో భార్యనని ఉండాలి, ఇంట్లో భర్తనని ఉండాలి ఊరికి వెళ్ళాలంటే. లేదంటే వచ్చేసరికి ఎవరు గురవుతారో తెలియదు వాళ్ళకు కూడా. అటువంటి పరిస్థితులలో 1 సంవత్సరం నుంచి వీళ్ళు జీవితాలు గడిపిస్తున్నారు. అరే ఇది ప్రజాప్రభుత్వం కానీ ప్రజాస్వామ్య దేశం ఇది, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గం కూడా చెప్తున్నది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీరేమో యాంటీగా చెప్తున్నారు. మనకు ఇందిరమ్మ రాజ్యం అవసరం లేదు, మన కేసీఆర్ పాలనే కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు 2.5 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 60 గజాల ఇల్లు కూడా కట్టలేరు ఇప్పటివరకు ఒక 60 గజాల ఇల్లు కూడా కట్టలేరు. అట్లాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మేము గేటెడ్ కమ్యూనిటీలో మేము ఇల్లు ఇస్తాము, మీకు ఇక్కడ ఇట్లా అపార్ట్మెంట్ ఉందో అట్లా అపార్ట్మెంట్లు మేము కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టాలని వాళ్ళు ఇప్పుడున్న దాదాపు మనము మన ఐదర్సకోట్ డివిజన్లోనే దాదాపు 10,000 ఇండ్లు ఉంటాయి. ఐదర్సకోట్ మన కిస్మత్పూర్ కలుపుకొని 10,000 ఇండ్లకు పైన ఉంటాయి. ఈ 10,000 ఇండ్లు ఎక్కడ కట్టాలా వీళ్ళు? ఓకే, ఇది మొత్తంగా చూసుకుంటే మన గండిపేట నుంచి మొత్తం మన ఉప్పలు దాటేంత వరకు కూడా గట్కేసరి దాటేంత వరకు కూడా తీసుకుంటే కనీసం 50,000 ఇల్లులు కావాలి. వాళ్ళు ఎక్కడ కడతారు? ఈ మిగిలిన వాళ్ళకి 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ కడతారు? ఏం చేస్తారు? ఇప్పుడు కట్టలేరు కదా వాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు పర్మిషన్లు తీసుకొని బఫర్ జోన్ కంటే ముందు బఫర్ పోయిన తర్వాత FTL పోయిన తర్వాత బఫర్లో ఎంత ఉందో దాన్ని దాటేసే పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఇవన్నీ వెంచర్లు అయినాయి. అంటే కాంగ్రెస్ హయాంలోనే వెంచర్లు అయినాయి. అప్పట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ అక్కడ పొలాలేమో లేకుంటే ఇక్కడ వాళ్ళ జాబ్లో వాళ్ళు లోన్స్ ఏదో పెట్టి వాళ్ళు తీసుకున్న పరిస్థితి. మరి ఏమనుకుంటారు అన్న చివరిగా ఇప్పుడు 10,000 ఇండ్లు దాదాపుగా మూసి పక్షాల పేరుతో పోతున్నాయి అని చెప్తున్నారు కదా. మరి మీ కాలనీకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? బస్తీ వాసులంతా మరి ముఖ్యమంత్రి ఇచ్చే ఇండ్లకు పోతారా, లేకుంటే ఇదే ఇక్కడనే ఉండాలని చెప్పేసి కూడా మీరేమన్నా? ఇప్పుడు ఎవరేమైనా సరే మీరైనా కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనము కిరాయికి ఉన్నాం అనుకో, ఇక్కడ మన సొంతలో అక్కడ కంప్లీట్ అయినాకనే కదా మనం ఈ కిరాయిలు ఇడిసి పెట్టిపోతాం. అక్కడ కట్టలేదు, పట్టలేదు, తుట్టలేదు, అదేమో అంటారు కదా, ఈ పిల్లనే పుట్టలేదు కుళ్ళ కుడుతురు అని చెప్పేసి అంటారు పెద్ద మనుషులు.
అసలు ఎక్కడ ఇస్తారు ఏమి ఇస్తారో తెలియంది. మీరు ఖాళీ చేయరు అంటే ఎక్కడ పోతారు వీళ్ళు? పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోయి ఉంటారు వీళ్ళు? జీవనాలు ఎక్కడ? పొద్దున్న లేస్తే మళ్ళీ టిఫిన్లు కట్టుకొని పోవాల్సిందే కదా. అంటే చెట్ల కింద ఉండేసి పోయే వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? మొన్న ఖమ్మంలో జరిగింది, ఎంత అవస్థలు పడుతున్నారు. అది భూదాన్ భూములు, అవి భూదాన్ భూములలో కట్టుకుంటే కూడా ఇంత ఇబ్బంది చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం అసలు ఉన్నట్టా లేనట్టా? సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజా ప్రభుత్వం మీ రాష్ట్రంలో, ఏ విధంగా కొనసాగుతుంది? చాలా దారుణంగా ఉందండి ప్రభుత్వం. ఏం చెప్పాలి, ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మూసి టెన్షన్లో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అనేది రోజుకు ఒక విధంగా, రోజుకు తీరుగా మాట్లాడుతున్నారు. ఎంతమందికి ఇప్పుడు మధు పార్టీకి అంటే అంటున్నారు, నేను పలానా దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో కట్టిస్తాను అంటున్నారు. అధికారికంగా ఎవరు అంటలేదు, ఏదో ఎవరితో వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండా అసెంబ్లీలో చెప్పిండు కదా, అంటే ఇంతకన్నా నాణ్యతమైన ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి. అదంతా ఒకటండి. ఇంతవరకు ఇన్ని హామీలు ఇచ్చారు. ఇన్ని హామీల్లోని జరగంది ఈ రోజుని అతని మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని అతన్ని చేయమంటారు చెప్పండి? ఇప్పుడు ఓకే వాళ్ళు ఇస్తాడన్న ఉద్దేశంతో చేసామంటే రేపు పొద్దున్న రోడ్డుకు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా ఒకటే. కాకపోతే మా ఇల్లు మాకు కావాలి, ఒకటే వినాదం. వితౌట్ మూసీకి వ్యతిరేకం కాదు, మూసీని రిజర్వేషన్ చేయాలి, మంచిగా బాగు చేయాలి. కానీ మా ఇల్లు మాకు కావాలి. మా ఇటువంటి ఇల్లుని విధ్వంసం చేయకుండా ఉన్న మూసీలో చాలా ప్లేస్ ఉంది, ఉన్న దాంట్లో వాళ్ళు శుభ్రం చేసుకొని రివిజన్ చేసి మంచి చేస్తే మంచిది. ఫ్లైఓవర్లు వేసుకోవచ్చు, ఇటు అటు బఫర్ జోన్ అంటున్నారు. బఫర్ జోన్ ఇంత దూరం తీసేసి వాళ్ళు రేపొద్దున అందులో కట్టడానికి గ్యారంటీ ఏంటి? వాళ్ళు వేరే బిజినెస్ గురించి కట్టినారు. రాత్రి పగలు బిజినెస్ పెట్టాలంటే బఫర్ జోన్ చేయవలసి ఉంది. అక్కడ బిజినెస్ ఎలా అవుతుంది? ఆటోమేటిక్ బిజినెస్ అయిపోద్దా? కాదు కదా. అక్కడ వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితేనే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం, ఇచ్చేస్తాం అంటున్నారు. అందుకే ఇదంతటికి మేము విరుద్ధం. మా ఇల్లు మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇల్లు వదిలేదు. మేము ఎటువంటి పరిహారానికి అవసరించలేదు. ఇంతవరకు ఏ ప్రజలకి వచ్చిన తర్వాత 1 రూపాయి ఆర్థికంగా చేసింది లేదు గవర్నమెంట్. కాబట్టికి మా ఇల్లు జోలికి రావద్దు. వాళ్ళ పని వాళ్ళు మూసికి శుభ్రం చేసుకొని వెళ్ళిపోతే మంచిది. ఓకే రైట్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి మూసి పక్షాలను? మూసి పరిసరం అయితే డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోమని గవర్నమెంట్ని, కాకపోతే ఉన్న ఇండ్లను తీయకుండా వాళ్ళని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడమంటని కోరుకుంటాం. రైట్. మరి కావాలి, తప్పకుండా చేస్తాం, మూసి పక్షాలను చేసే తీరుతామని చెప్పేసి కూడా సర్కార్ చెప్తున్నది. మరి ఇక సర్కారు చెప్తూనే ఉంటుంది స్వామి. ఇక మళ్ళీ దానికి మనము జవాబు ఇవ్వలేం కదా, వాళ్ళ పెద్దల మన చిన్నోళ్ళ. కాకపోతే మా ఇల్లు మా ఉండాలి అట్లనే, దానికి రాకుండా మేము కాబట్టి హైడ్రా చేసిర్రు. హైడ్రా పేరు మీద ఎవరినన్నా గొప్ప ఇండ్లు కూలిపోయినట్లన్నా కేవలం మీలాంటి పేదవాళ్ళ ఇండ్ల పైన హైడ్రా బుల్డోజర్ ఎక్కిందా? పేదవాళ్ళ ఇండ్ల మీదనే ఎక్కిందండి. 5 పెద్దోళ్ళ వాళ్ళది అస్సలు ఎక్కడనే లేదు. పెద్దోళ్ళ ఇప్పుడు పేదవాళ్ళది వాళ్ళు కూల్చిండే తప్ప పెద్దోళ్ళది ఏ జోలికి వాళ్ళు బెదిరించుకుంటా పెద్దవాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడు అంతే, ఏం లేదు. పేదవాళ్ళ ఇల్లు కూల్చుకుంటా పెద్దవాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడు అంతే. ఈ 2 ఏళ్ళు చేసింది ఇంతే పాలన. ఇల్లు ఎట్లా చూస్తారన్న మరి 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా? అస్సలు నచ్చలేదండి. మేము ఎంతో ఇష్టంగా వేసిన రేవంత్ కోటు, ఈ జన్మలేను వాడి కోటు ఇష్టంగా వేసిన. మరి ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు, రమ్మని ఈసారి వేయము. పేదల ఇల్లు కూల్చే దమ్మున్న రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఫాతిమా కాలేజ్ మొత్తం మల్కంచెల్లోనే ఉంది, దాన్ని కూల్చే దమ్ము ఉందా అని మేము అడుగుతున్నాం. నీ హైడ్రా అనేది ఎవరికి రూపాయి కష్టం చేసి ఆడబిడ్డ పెళ్లిలకు ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకునేటోళ్ళకు వీళ్ళ దగ్గరికే వస్తుంది. అదే ఇక్కడ ఎంఎస్ఆర్ పక్కన ఆనంద కన్వెన్షన్ అనేది ఉంది, దాన్ని కూల్చే దమ్ముందా అని నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నా. నీ దమ్ము ధైర్యం ఉంటే ఇదంతా నువ్వు చేసేది మూసి సుందరీకరణ అనేది కేవలం నీ యొక్క డబ్బుల కాశవాడి నువ్వు చేసేదే తప్ప నువ్వు చేసేది ఏం లేదు, నెక్స్ట్ పీకేది కూడా ఏం లేదు. నీకు ఇక్కడ నుంచి నువ్వు లెక్క పెట్టుకో, 2 సంవత్సరాలు నువ్వు ఉండేది. 100% నెక్స్ట్ కేసీఆర్ఏ వస్తాడు, కేటీఆర్ఏ వస్తాడు, 100% బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. నీకు మిత్తితో సహా తిరిగించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెద్దల దగ్గరకో లీడర్ల దగ్గరకో కానీ పేదల దగ్గరికి కాదని మనవి చేస్తున్నాం. ఇది పరిస్థితి. మూసి పక్షాలకు సంబంధించి ఇక్కడ బాధితులు మాత్రము బగ్గున మండిపోతున్నారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏం లేదు, కేవలం పేదలను టార్గెట్ చేస్తూ హైడ్రా బుల్డోజర్ ఎక్కిస్తూ ఈరోజు మూసి పక్షాల పేరుతో వచ్చి మమ్మల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది జరిగింది. ఎంతవరకైనా ముఖ్యమంత్రి అడ్డుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా మూసి పక్షాలకు అడ్డుకోవడం ఎలాంటి మేము చేస్తలేము. మూసి పక్షాలను చేసుకొని కానీ
మూసి పక్షాల పేరుతో పేదల ఇండ్ల కూలు కొట్టడం తగదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆలోచించి మా లాంటి వాళ్ళ పేదవాళ్ళ జోలికి రావద్దు అని చెప్పేసి కూడా కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.